సభాధ్యక్షులు మిత్రులు గజల్ శ్రీనివాస్ గారికి, పెద్దలు, మాకెంతో ఆప్తులు, తెలుగు భాషని ఎంతో ప్రేమించే ఉన్నత సంస్కారవంతులు మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే విశ్వాసానంద స్వామీజీ గారు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు నాయుడు గారు, డాక్టర్ శ్రీనాథ్ గారు, ఈరోజు ఈ చక్కని కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాత సురేష్ గారు, ఇక్కడికి విచ్చేసిన హనుమంతుని భక్తులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనమంతా హనుమత్ జయంతి అని మాట్లాడుకుంటాం. నాకెందుకనో మరి అది కరెక్ట్ అంటే మన తెలుగు వాడుక భాషలో అది కరెక్ట్ పదం కాదేమో. ఎందుకంటే ఇందాక పెద్దలు మాట్లాడుతూ మనందరికీ తెలిసిందే, హనుమంతుడు చిరంజీవి. సో చిరంజీవి కాబట్టి ఈరోజు వైశాఖ దశమి రోజు మన తెలుగువారు ఆయన జన్మదినంగా మనం భావిస్తాం. హనుమంతుల వారి జన్మదినం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తేదీగా, ఒరియా వాళ్ళు సపరేట్గా, తమిళనాడు వాళ్ళు సపరేట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఈ వైశాఖ మాసంలో దశమి రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. మనం దాన్ని హనుమాన్ జయంతి అని అనుకోవటం కన్నా హనుమంతుని జన్మదినోత్సవం అని అనుకోవటం సబబుగా ఉంటుందేమో. ఎందుకంటే ఆయన చిరంజీవి కనుక మనం హనుమంతుని పుట్టినరోజు వేడుకలు, ఆయన చిరంజీవి, ఆయన లేని ప్రదేశం లేదు. హనుమతత్వం అన్ని చోట్ల ఉంటుంది. మహానుభావుడైన సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ అయిన విష్ణుమూర్తి గారే మానవ లోకంలో జన్మించిన శ్రీరామునికే సమయానికి సహాయం అందించిన ఒక గొప్ప వ్యక్తి హనుమంతుడు. రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు. కాబట్టి మనం రామాలయాన్ని మన ఊళ్ళో నిర్మించుకొని అక్కడ రామనామ జపం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా హనుమంతుల వారు అక్కడ ఉంటారు, మనతోటే ఉంటారు. సో కాబట్టి ఆ రామతత్వాన్ని గజల్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన భారతీయతే రామతత్వంతో ముడిపడి ఉంది. ఎక్కడైతే శ్రీరాముని కొలుస్తారో అక్కడ హనుమంతుడు, ఆంజనేయ స్వామి అక్కడే ఉంటారు. ఆంజనేయ స్వామి ఎక్కడుంటే అక్కడ భయానికి తావు లేకుండా మనం ఉంటాం. మరి ఇప్పుడు మనం ఒక ప్రత్యేక పరిస్థితి చూస్తున్నాం. రామాలయాలు చాలా చోట్ల మరి శిథిలావస్థకు చేరుకుంటే మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలంటే మరి కొన్ని రాక్షస మూకలు అడ్డుపడుతున్నాయి. మరి ఎందుకు అంటే మరి అక్కడ రామాలయానికి పూజలు లేవు, అక్కడ హనుమంతుడు ఉండడు. హనుమంతుడు ఉండని చోట ధైర్యానికి అవకాశం లేదు. ధైర్యం లేనప్పుడు మరి రాక్షస మూకలు దాడి చేస్తాయి. కాబట్టి మనం తిరిగి ఎక్కడైతే రామాలయాలు శిథిలావస్థలో ఉన్నాయో అక్కడ ప్రజలు చాలామంది అన్యమతంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ మనం మన దేవుణ్ణి, మన రాముణ్ణి అక్కడ పునఃప్రతిష్ఠించే బాధ్యత మనం అందరం
భారతీయుడిగా పుట్టిన మనం అందరం దానికి పూనుకోవాలి. ఆ బాటలో నేను ఒక పురాతన దేవాలయాన్ని, మీ అందరికీ చాలా వరకు తెలిసిందే, ఆ పురాతన దేవాలయాన్ని పునర్నిర్మిస్తాను అంటే నన్నే కొడతానికి వచ్చారు. ఏది ఇప్పుడు ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి నన్నే నువ్వు నిర్మించడానికి వీలేదు అన్నారు. అలా ఇక్కడ ఎంతోమంది, మన సురేష్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన కష్టాలు చెప్పాడు. కష్టాలు చెప్తూ ఒక ధ్వజస్తంభం పెట్టాలి అంటే కూడా ధ్వజస్తంభం కూడా పెట్టలేము, నన్ను గుడి కట్టలేము అన్నట్టే వారిని ధ్వజస్తంభం పెట్టలేము అని స్వామీజీ గారు కూడా ఇందాక దాని గురించి పేర్కొనడం జరిగింది. ఇలా మనం ఏమి కట్టాలన్నా అడుగడుగున అవరోధాలు, అబ్జెక్షన్లు, వేరే వారు ఏమి కట్టుకున్నా అడిగితే మా ఓట్లు అక్కర్లేదా అని బెదిరింపులు. అదే పనిగా అరే మా గుండెని కట్టుకుంటాడరా అంటే ఓటు అక్కర్లేదా అంటారు. అక్కర్లేదు పోరా అని చెప్పేవాల్సి వచ్చింది. తప్పలా, ఏం పర్వాలా, ఒక 20 మంది పోయారు, ఏమీ పర్వాలేదు. ఓటు వేయకపోయినా పర్వాలా. మా దేవుడి ఆలయాన్ని మేము నిర్మించుకునే హక్కు కోల్పోయి, మా దేవుణ్ణి మేము పూజించుకునే హక్కు కోల్పోవడానికి మీ 20% ఓట్ల కోసం మేమెవరూ సిద్ధంగా లేము అని ధైర్యంగా నేను మొన్ననే చెప్పా. మనం అందరం ఒకే మాట మీద ఉందాం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయినా మారినవారు, మనసు మారినవారు తిరిగి మనసు మార్చుకోవచ్చు కూడా. వారు మనసు మార్చుకోవాలని ఆశిద్దాం. రామతత్వాన్ని, హనుమంతుని జన్మదినోత్సవం జరుపుకుంటూ ప్రతి చోట కూడా పూజలు నిర్వహిస్తూ ఆయన అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు తప్పిస్తున్న రోజు ఈ రోజున ఇక్కడ హనుమాన్ శోభాయాత్రని పెద్ద ఎత్తున తలపెట్టిన తోట సురేష్కి, ఆయన మిత్రులకి అందరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు. ఇది ఈరోజు కొత్త కాదు, గతంలో కూడా శోభాయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈరోజు గొప్పతనం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు రావటం, గజ శ్రీనివాస్ గారు రావటం. గజ శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు మనం భక్తి పేరిట చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కానీ మనకి హిందూ ధర్మం ఏం బోధించింది, దానిని మనం అనుసరిస్తున్నామా లేదా అన్నది మాత్రం మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఏ ధర్మం అయినా కూడా, ఏ మతం అయినా కూడా ఆ మతం మానవత్వాన్ని పెంచే విధంగానే ఏర్పడ్డ విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇవాళ మనిషి ఆకాశంలో పక్షిలాగా ఎగురుతున్నాడు, సముద్రంలో చేపలాగా ఈదుతున్నాడు. మనిషి ఇలాగా ఈ భూ ప్రపంచంలో నడయాడలేదు అనేది నగ్న సత్యం. మనిషిలోని మానవత్వాన్ని మేలుకొల్పి మనిషిని మనిషిగా తీర్చిదిద్దటమే హిందూ ధర్మం యొక్క ఆవిర్భావం అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆటవిక దశ నుంచి కూడా ఈరోజు నాగరిక దశకు మనం వచ్చామంటే అది హిందూ ధర్మ బోధనలో ఫలితం ఉన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. రామాయణ మహాభారత ఇతిహాసాల ద్వారా మనకు ఒక నడవడిక నేర్పారు, మనకు కొన్ని ఆదర్శాన్ని మనం అందించారు. దాంట్లో రామాయణం చాలా ప్రాముఖ్యమైన పాత్ర. భారతం రాజనీతిని బోధిస్తే రామాయణ వ్యక్తి ఏ విధంగా ఉన్నతుడిగా తీర్చిదిద్దబడాలి, దానికి ఏ విధంగా ఒక ఆదర్శంగా జీవితాన్ని గడపాలన్నది రామాయణం మనకు బోధిస్తుంది. రామాయణంలో ప్రతి పాత్ర కూడా ఒక ఆదర్శం పోయింది. ఈ శ్రీరామచంద్రుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఏకపత్ని వ్రతుడు, ఏ మాట అంటే ఆ మాట కట్టుబడ్డ వ్యక్తి, పితృవాత్సల్యుడు, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయం. దానికోసం రాజ్యాన్నే త్యాగం చేసిన మహాపురుషుడు శ్రీరామచంద్రుడు. అయితే రామాయణం అనగానే శ్రీరామచంద్రుడికి అంత ప్రాధాన్యత ఉంటుందో ఆంజనేయ స్వామి కూడా అంతే ప్రాధాన్యత ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆంజనేయుడు ఆయన మరణం లేని వ్యక్తి, చిరంజీవి. ఈనాటికి కూడా మన మధ్య ఉన్నాడని చెప్పారు. మరణం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈనాటికి కూడా ఆయన చిరంజీవి అని మనం ఎందుకంటామంటే ఈ రోజు కూడా ఆయన సజీవంగా ఉన్నాడు, ఆయనకు మరణం లేదన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అయితే ఆయన చూపిన ఆదర్శం, ఆయన గొప్ప బల పరాక్రమ సంపన్నుడే కాదు, గొప్ప ధైర్యవంతుడే కాదు, ఆయన అంతకంటే మించి గొప్ప విద్యా సంపన్నుడు, జ్ఞాని, మహాజ్ఞాని. సూర్య భగవానుడిని గురువుగా భావించి సకల విద్యల్ని సంపాదించిన మోహనత మూర్తి హనుమంతుడు. ఇవాళ మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిందేంటి? శ్రీరామచంద్ర హనుమంతుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది ధైర్యం. ఇవాళ మనం ఎక్కడికైనా ఏదైనా ఒక మనిషిలో భయం కలిగితే ఎవరిని ప్రార్థిస్తాం? ఇంతమంది దేవుళ్ళన్నా ఒక ఆంజనేయునే ప్రార్థిస్తాం. అలాగే ప్రతి చోట కూడా, ప్రతి ఊర్లో కూడా, ప్రతి వీధిలో ఎక్కడైనా కూడా ఈ ప్రమాదాలు జరుగుతాయని చెప్పిన ఉద్దేశం మా ప్రతి ప్రాంతంలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం. ఆంజనేయ స్వామి అంటే మనకి ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పిన భావన ప్రజల్లో ఉందే, అది సత్యం కూడా. అయితే మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది వినయం. ఆయన అంత బలసంపన్నుడైనా, అతనికి జ్ఞానవంతుడైన, ఎంత వినయవంతుడో మనం ఒకసారి గ్రహించాలి. ఆ వినయాన్ని మన జీవితంలో కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం. శ్రీరామచంద్రుడికి సకల విధాలుగా సహాయం చేసింది ఆంజనేయుడని మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే సీతాదేవిని అన్వేషించడం కానివ్వండి, సంజీవన పర్వతం తీసుకొచ్చి లక్ష్మణుడిని బతికించడం కానివ్వండి, అలాగే వానర సైన్యంతో లంకకి సేతు కట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసినవారు హనుమంతుడు. అయితే ఒకరు అడిగారు శ్రీరామచంద్రుడిని, మీ కింద సహాయం చేశాడు కదా, ఆయనకి మీరేం చేస్తారని చెప్పారు. అప్పుడు ఆయన అన్నది ఏంటంటే, శ్రీరామచంద్రుడు నేను కష్టాలు ఉన్నప్పుడు నా కష్టాల్ని హనుమంతుడు తీర్చాడు. కానీ ఆయన ఎవరికైనా కూడా కష్టాలు వచ్చినప్పుడే కదా ఏదైనా చేయడానికి. కానీ నేను కోరుకునేదంటే ఆయనకి మాత్రం ఎటువంటి కష్టాలు రాకూడదు, ఆయనకి మాత్రం నేను ఎటువంటి కృతజ్ఞత పూర్వకంగా చేయాల్సిన పరిస్థితి రాకూడదు, నేను కోరుకునేది అని చెప్పాను. ఎందుకంటే అందుకనే ఆంజనేయ స్వామికి ఎటువంటి కష్టాలు ఎప్పుడు రాలా. ఆయన కష్టాలు తీర్చిన వ్యక్తి తప్ప కష్టాలు పడిన వ్యక్తి కాదు. ఇవన్నీ కూడా వారి జీవితం నుంచి మనం గ్రహించాల్సిన అంశాలు. ఊరికే మనం ఏదో నామస్మరణ చేస్తే కాదు. ఇందాక చాలా చక్కటి విషయాలు చెప్పే దాంట్లో హిందూ ధర్మం బోధించేది ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. ప్రస్తుత ధర్మం అంటే మన భారత రాజ్యాంగం మనం చేసుకున్న చట్టాలు. ఆ చట్టాలను మనం సంరక్షించుకుంటే మనందరం కూడా సురక్షితంగా ఉంటాం. ఆ చట్టాలను ఎవరైనా కూడా అతిక్రమిస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయో మన ఆర్టికల్లో మీరు చూసాను, ఎవరిగా చెప్పాల్సింటారు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ అనుకోకుండా వస్తాం. నా జీవితంలో వచ్చిన టర్నింగ్ పాయింట్ కృష్ణా డెల్టా ఉద్యమం, అది నేను కోరుకున్నది కాదు. అలాగే రఘురామకృష్ణరాజు గారు కోరుకుందే కాదు, ఇవాళ మన జరిగిన ఆర్టికల్లో జరిగిన సంఘటన. ఏదో పత్రికలో కూడా రామాలయం ఉంది, రామాలయం శిథిలావస్థలో ఉంది, ఏం చేస్తున్నాం డబ్బు కూడా తిలక అని చెప్పి ఈయన పేరు కూడా రాజు కనుక దాన్ని పెడితే ఈయన వెళ్ళి చూస్తే దాన్ని ఒకళ్ళు అడ్డగించడం, వేసిన పూలదండను తీసివేయటం, దాంతో ఈయన ఆ రోజు నుంచి పట్టుదల బట్టి మళ్ళీ అక్కడ ఆ రోజున శ్రీరామ జన్మభూమిలో ఏ విధంగా అయితే
రామాలయం కట్టాడో అదే పట్టుదలతో ఇవాళ ఆర్మీలో రామాలయం కట్టిస్తున్నాడు రాధాకృష్ణ. ఇది ఎక్కడ జరిగింది? అదే చట్టం కానీ రఘురామకృష్ణరాజు గారికి అనుకూలం లేకపోతే నిర్మాణం చేయడం సాధ్యం లేదు. ఏనాటి నుంచో 100 సంవత్సరాల నుంచి అక్కడ రామాలయం ఉందన్నది నిర్ధారణ అయింది. ఆ నిర్ధారణ అయిన బట్టి వాళ్ళ కోర్టు కూడా సానుకూలంగా తీర్పు ఇచ్చాయి. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే ఇవాళ అనవసరమైన రాతాంతాలు ఎక్కడ పశ్చాత్తం గురించి ఆలోచించిన మతం ఇది. అలాంటి విశ్వ శ్రేయస్సుని కాంక్షించిన మతం ఇది. అలాంటి మతం మీద వేరే విధంగా వివరించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. వాళ్ళ ఇంత ఉదారమైన మతం, విశాలమైన దృక్పథం ఉన్న మతం ఉంది కనుక కాబట్టి ఇవాళ అన్ని మతాలు కూడా ఇక్కడ ఆదుకొలిపిన విషయం కూడా మనం మర్చిపోకూడదని చెప్పి మనం చేస్తాం. అంచేతనే మనం చేసేది ఏంటంటే, ఒకటి మనం ఎవరైతే ఆంజనేయ స్వామిని మనం ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థించే వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఉన్నతమైన లక్షణాలు మనలో కూడా ఉండాలి. శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే ఒక ఆదర్శ పురుషోత్తముడుగా ఆయన వర్ధిల్లాడో, ఆయన యొక్క ఒక మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని మనలో ఎంతో కొంత మనలో కూడా ఉండాలి అని చెప్పిన ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ మతాలని మనం గౌరవించినట్టయితే, ఈ ధర్మాలని మనం అనుసరించేట్లయితే అన్న విషయం మాత్రం దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా విషయాలు భక్తి అయితే వెల్లుల్లాగా పారుతుంది, కానీ ఆ భక్తి అంటే నాకు అర్థం కాదు. కొన్ని మనం ఎందుకు చేయాలి, దానికోసం ఎందుకు తగాదాలు సృష్టించుకోవాలి, ఎందుకు కొట్లాటలు తెచ్చుకునే పరిస్థితి రావాలి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అలాగే ఏదైనా ఉత్సవాలుగా అనుమతులు ఇస్తారు, దాంట్లో ఎవరో ఒక రికార్డింగ్ డ్యాన్స్లను తీసుకొచ్చి వార్త చిందులే అని చెప్పి ఎందుకు ఆలోచించాలి? అది పవిత్రత అని అడుగుతున్నాం. దేవాలయాల దగ్గర జరిగే ఉత్సవాల్లో అలాంటివి మనం ఎంతవరకు పవిత్రతని మనం అక్కడ పాదుకొలిపే విధంగా, ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించే విధంగా, ప్రజల్లో ఒక భక్తిభావం పెంపొందించే విధంగా మన యొక్క కార్యక్రమాలు ఉండాలి తప్ప అలాంటి కార్యక్రమాలు ప్రతి చోట గొడవే కదా. మన ప్రాంతంలో కూడా మన కూడా గొడవలు జరిగాయి, పోలీసులు వెళ్తాం, ఆపటం, వాళ్ళు గొడవ పడటం ఇవన్నీ జరుగుతున్నాయి. అంచేతనే ఈ సందర్భంలో నిజంగా భక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఉత్సవం చేసినా, ఏ దేవాలయ ఉత్సవం చేసినా అది భక్తిని పెంపొందించేదిగా ఉండాలి తప్ప రక్తిని పెంపొందించేదిగా ఉండకూడదు. భక్తిని పెంపొందించేదిగా ఉండాలి. అందుకని భక్తిని పెంపొందించే కార్యక్రమం మనం చేయాలి. అలాంటి ప్రదర్శనలు ఇవ్వాలి, అలాంటి చక్కటి సందేశాలు ఇవ్వాలి. వాటి ద్వారా సమాజంలో ఒక సమానత్వం సాధించడానికి, సమాజంలో భక్తి తత్వాన్ని పెంచి పోషించడానికి, ఉన్నతమైన వ్యక్తులుగా మనం రూపొందడానికి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనల్ని మనం తీర్చిదిద్దినప్పుడే ఈ అనుమతి జయంతి యొక్క వైశిష్ట్యం నిలబడిద్దని చెప్పి మాత్రం మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై ప్రజాప్రతినిధులు ఉండకపోవచ్చు, కానీ చట్టం అన్నది ఒకటి ఉంది. ఆ చట్టం ఏ రోజునైనా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పినట్టు. మరి ఎక్కడైనా కూడా అనవసరంగా మత విద్వేషాలు సృష్టించడానికి, కుల విభేదాలు పెచ్చరిలు చేయడానికి కొన్ని శక్తులు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దయచేసి ఆ శక్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సూది మనంత సందు కూడా ఎవరు ఇవ్వకూడదని మాత్రం ఈ సందర్భంగా